జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। స్థానిక సుజాతానగర్లో జరిగిన అపెక్స్ హై స్కూల్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు మండాది శ్రీనివాసరెడ్డి వర్ధంతి వేడుకలు। ఒంగోలు నగర నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కె వెంకటేశ్వరరావు। సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు। పీఎం సూర్య గర్ముఫ్ బిజిలీ యోజన అమలుపై ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు। సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుతో కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీ వంటి విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు। ప్రభుత్వ కార్యాలయాలపైన వీటిని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఫీడర్స్, మిక్స్ ఫీడర్స్లోనూ ఈ పథకాన్ని వేగంగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। విద్యుత్ శాఖ ఎస్ఈకేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పునాయుడుపాలెం, తూర్పు గంగవరం, కంబాల దిన్నె, వేములకోట, పాలేటిపాడులను ఈ పథకం కింద ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు వివరించారు। ఈ సమావేశంలో ఎల్డీఎండి రమేష్, డిఆర్డీఏ పీడీ వసుంధర, జెడ్పీ సీఈఓ మాధురి తదితరులు పాల్గొన్నారు। to 150 units whatever 1,26,250, 150 to 200 units whatever 64,000 madam, 200 to 300 units whatever 40,000 madam, more than 300 whatever only 27,247 వినియోగదారులకి గృహ వినియోగదారులకి 300 యూనిట్స్ వరకు ఉచితంగా విద్యుత్ అందించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ స్కీమ్ దీంట్లో ఏంటంటే మేడం దీంట్లో 300 యూనిట్స్ లోపు ఉన్నవాడు ఐడెంటిఫై చేశాం మేడం। జిల్లాలో సుమారుగా 300 యూనిట్స్ వరకు 7 lakhs మెంబర్స్ ఉన్నారు। 7 lakhs మెంబర్స్లో అత్యధికంగా 0 to 50 యూనిట్స్ వాడేవాళ్ళు 2,20,000 మెంబర్స్ ఉన్నారు। వరకు 78,000 మేడం। అబౌవ్ 300 kilowatts 3 kilowatts ఆల్సో 78,000 మేడం। అప్ టు 10 kilowatt వరకు మనం పెట్టుకోవచ్చు మేడం। 3 kilowatt అండ్ అబౌవ్ బిలో 10 kilowatt పెట్టుకున్నా కానీ వాళ్ళు 78,000 మ్యాక్సిమం సబ్సిడీ మేడం। నార్మల్గా ఏంటంటే మేడం ఇది 50,000 to 60,000 1 kilowatt వరకు కాస్ట్ అవుతుంది। దీంట్లో మనం 30,000 సబ్సిడీ ఇస్తే ఒక 30,000 వచ్చేసి వాళ్ళు పెట్టుకోవాలి మేడం। ఇది బెనిఫిషియల్ పెట్టుకోవాల్సి 30,000 వాళ్ళకి మనం బ్యాంక్ మీద ద్వారా లోన్స్ కూడా ఇస్తున్నాం। ఇది సపరేట్ సబ్సిడీతో పాటు లోన్ కూడా ఇస్తాం। yes అది లీడ్ మేనేజర్ గారు వాళ్ళు చేసి బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్యాంక్స్ ఇస్తే 60% of the unit cost would be 2 lakhs. If it is 3 kilowatts to 10 kilowatts means it is 10 lakhs. So that is the idea. స్థానిక సుజాతానగర్లోని అపెక్స్ హై స్కూల్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు మండాది శ్రీనివాసరెడ్డి వర్ధంతి వేడుకలు జరిగాయి। జనసేన నగర అధ్యక్షులు, సమతానగర్ కార్పొరేటర్ మలగా రమేష్, మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ కె శివకోట్ రెడ్డి, జేసీఐ మాజీ జోన్ ప్రెసిడెంట్ ఎం శేఖర్ బాబు, జానుడి లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ నూకతోటి రవికుమార్ తదితరులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు। ఇదే వేదికపై ఇటీవల జరిగిన విద్యార్థిని ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం చేయించారు। ప్రముఖులు మాట్లాడుతూ ఏ పాఠశాలలో లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించే విధంగా విద్యార్థి ఎన్నికలను విజయం సాధించిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం ఇంత ఘనంగా చేయడం ఇదే మొదటిసారి అని అభినందించారు। రాష్ట్ర స్థాయిలో జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను, సర్టిఫికెట్లను అందజేశారు। ఈ కార్యక్రమంలో అపెక్స్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంఎస్ఆర్ లైబ్రరీని ప్రముఖులు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో
ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్, సివిల్ సర్వీసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, మహాభారతం, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలను ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన పెద్దలు ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి డిఫీట్ అయ్యారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సరిగ్గా చదివితే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి. అది గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఎవరైనా సరిగ్గా చదివితే కంపల్సరీ ఉద్యోగాలు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. కాబట్టి మీరందరూ మంచి చదువుతానికి వెన్నుముక అవుతాయి. కాబట్టి మీ చేతుల భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మన హస్బెండ్ గారు ఇప్పుడు ఇది ఎలక్షన్ పెట్టాను నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి ఎలక్షన్ పెట్టారంటే కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ టైం నుంచి మిమ్మల్ని ఎలక్షన్కి ఎలా వెళ్ళాలి, కరెక్ట్ ఓట్ అనేది ఫస్ట్ మెయిన్. కరెక్ట్ ఓట్ దేశానికి రాష్ట్రానికి కరెక్ట్ ఓట్ మనం ఓటు నిర్ణయించేది మన దేశాన్ని రాజు ఏర్పడతాడు. గుర్తుపెట్టుకోండి, మన వేసిన ఓటే మన దేశ రాజధాని రాజు ఎలా పాలిస్తాడో మన కింద ప్రజలు కూడా అలా ఉంటారు. రాజుకు సరిగ్గా పాలిస్తే ప్రజలకు అన్ని అయినా సదుపాయాలు జరుగుతాయి. అది గుర్తుపెట్టి ఓటు అనేది కరెక్ట్ ఓటు పర్ఫెక్ట్ ఓటు అని వేస్తే రాజు కరెక్ట్ అయినాడైతే కింద ప్రజలందరూ బాగుంటారు. అందుకని ఓటు సిస్టమ్ ఇప్పటి నుంచి 6th క్లాస్ నుంచి మీకు ఈ టైంలో కూడా ఈ టైంలో పెట్టడం చాలా గర్వకారణం. ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు అనేది రావడం జరుగుతుంది. ఓటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి కూడా ఉంటాయి. ఒక ఓటర్కి చాలా చక్కగా నెంబర్ 1 పొజిషన్ చేశారు. సిపిఎల్స్ ఇది కూడా ఫోటో పోటీలు జరిగినాయి. కొన్ని రెస్పాండెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా శివకోటి రెడ్డి గారు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం లీడర్, డిప్యూటీ లీడర్ని మాత్రమే తీశాము, ఇద్దరిని మాత్రమే. మరి 6th A1 నుంచి లలితాశ్రీ, అలాగే జతీబ్ 6th A1, 6th A2 నాగా, నయోనిక, అలాగే ఆకాష్. తొందర రావాలమ్మా, పేరు చదివినారు తొందర రావాలి. సిపిఎల్ సార్, సిపిఎల్ ఇచ్చాము. 6th A3 శ్యామ్ మోహన్, 6th A3 శ్యామ్ మోహన్. 6th A4 A3 నుంచి యశ్వంత్ రెడ్డి శ్యామ్ మోహన్. 6th A4 అసాన్ భవ్యేశ్వరి. తొందర రావాలమ్మా, ఫాస్ట్గా. 7th వాళ్ళు రెడీగా ఉండాలమ్మా. 7th వాళ్ళు 20 votes వచ్చిన మెజారిటీ. ప్రణయ్ 7th A1 ప్రణయ్ వచ్చారమ్మా. జోషిత 7th A1 నుంచి. కాసిం పాషా 7th A2. కాసిం జోషిత భవ్యేశ్వరి డిప్యూటీ. ఓకే నా ఇలా నిలబడి ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. జగదీష్ కాసిం భాష ఎవరు ఫస్ట్ సెకండ్ అలా లేవాలి. అలాగే నాన్న 7th A3 ఆదేశ్వర రెడ్డి 21 votes వచ్చినాయి నాన్న. ఘనమైన మెజార్టీ వచ్చింది ఈ అబ్బాయికి. అలాగే కార్తిక్ నాన్న 7th A3 కార్తిక్ రాలేదమ్మా. కాశీరావు అలాగే ఈశ్వర్ సెకండ్ డిప్యూటీ ఈశ్వర్. 8th A1 నుంచి కాశీరావు ఈశ్వర్. జనార్దన్ అని పూజిత
మేము ఇప్పుడు ఏం చేయము అరిచిన జనార్దన్ అని పూజిత ఆబ్సెంటమ్మా. జనార్దన్ లీడరు డిప్యూటీ లీడర్ రాలేదు సార్. ఏపీ నుంచి చరణ్ చందు యశ్వంత్ అయితే అలాగే ఏ1 నుంచి చైతన్య తేజారు కరెక్ట్గా. అలాగే 9th A2 నుంచి శివ జ్ఞానేంద్ర 9th A2 శివ జ్ఞానేంద్ర. మీ క్లాస్ అబ్బాయి A3 పూర్ణాభిషేక్ దీని హేమచరణ్. 9th A4 తనుశ్రీ 9th A4 తనుశ్రీ ఫాస్ట్ గా రావమ్మా. 9th A4 సాయి. మన 9th A5 నుంచి అభిషేక్ అభిలాష్ 23 ఓట్లు వచ్చినాయి కదా. మహర్షి 5 ఓట్స్ వచ్చినాయి. తొందరగా అభిలాషి మహర్షి ఫాస్ట్ రావడం. లాస్ట్ 10th స్పార్ 10th డెల్టా సెక్షన్ నుంచి సాత్విక్ రెడ్డి ఆరిఫ్ ఫాస్ట్ రావాలి. సాత్విక్ ఓపెన్ చేయగానే కూర్చొని పుస్తకాలు ఓకే. మన క్లాప్స్ కొట్టండి రిబ్బన్ కటింగ్ చేయగానే. ఓకే సార్ రైట్. మా ట్రే ఏది మీ విభాగం మీకు సార్ ఒకసారి చూడండి. క్లాప్స్ కొట్టాలి. మీరు పిల్లలకి పట్టుకొని అందరూ ఒకసారి బుక్ చూపండి. అందరు బుక్ చూపండి ఒకసారి. సార్ మీరు చూడాలి అందరూ. లైబ్రరీకి సార్ పేరే పెట్టాము సార్. ఎంఎస్ఆర్ లైబ్రరీ అని పెట్టాము. ఇది ఒక రకంగా ఏసీ కూడా సార్. చల్లగా పిల్లలు చదువుకోవచ్చు. వాళ్ళకి ఏమేమి పుస్తకాలు కావాలో నేను తెప్పిస్తాను. ఇది ఆయన ఎప్పుడో 7-8 సంవత్సరాల కింద కళ సార్. ఇది ఆయన చనిపోయిన 3 సంవత్సరాలు తీరింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. అపెక్స్ స్కూల్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీనివాసరెడ్డి గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానిలో భాగంగా అపెక్స్ స్కూల్లో గత ఆగస్టు 15వ తేదీ ఏదైతే విద్యార్థుల్లో ఒక లీడర్షిప్ నింపాలని చెప్పి స్కూల్ యాజమాన్యం భావించిన మీదట వాళ్ళకి ఎలక్షన్స్ జరిపి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సెక్షన్ని ఒక లీడర్ని ఎలక్షన్ జరిపి ఆ ఎలక్షన్స్లో ఓటింగ్లో ఒక లీడర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు శివకోటి రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్లో శ్రీనివాసరెడ్డి గారికి ఒక కళ ఉంది. ఒక చిన్న పాఠశాల స్థాపించి ఈరోజు దాదాపుగా
1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. వీళ్ళకి ఒక విద్యతో కాదు, 8 మంది ఏ స్కూల్లో లేని విధంగా 8 మంది పీఈటీ టీచర్స్ని ఎంపిక చేసి విద్యార్థుల్లో విద్యకే పరిమితం కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ బయట తీసేదానికి ప్రతినిత్యం స్పోర్ట్స్ని నిర్వహించి ఈరోజు దాదాపు నిన్న తిరుపతిలో జరిగినటువంటి పోటీల్లో కూడా దాదాపుగా అందరూ 9 మంది గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడో మనం పాత కాలేజ్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో ఎలక్షన్ జరిపి ఇటువంటి విధానం ఉంది. కానీ విద్యార్థుల్లో రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చేదానికి, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపేదానికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, అలాగే చక్కటి ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు స్కూలు పరిమితం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక శ్రీనివాసరెడ్డి గారికి ఒక మంచి కళ, ఒక మంచి లైబ్రరీ నిర్మించాలి. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఐటి అన్నీ సంబంధించినటువంటి ఆ బుక్స్ని ఆ లైబ్రరీలో ఏర్పరిచి విద్యార్థులకు రాబోయేటువంటి ఇప్పటి నుంచే చిన్న పునాదిని వేసుకొని ముందు కూడా మంచి లైబ్రరీని ఏర్పాటు చేసుకొని ఉత్తమ పౌరులుగా దేశానికి అందించాలని చెప్పేటువంటి ఆయన తపన ఈరోజు ఆయన లేకపోయినా కూడా శివకోటిరెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం, ఈ కార్యక్రమం లైబ్రరీ ఓపెనింగ్ కూడా మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం నిజంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. ఒంగోలు నగర నూతన కమిషనర్గా కె వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరపాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు బుధవారం కమిషనర్గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నర్సాపూర్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావును సాధారణ బదిలీలో భాగంగా ఒంగోలు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒంగోలు నగర అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఒంగోలు నగరంలో ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనలతో నగర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మనకి ఏంటంటే నేను 102 ఇందులో వేసేదా గ్రూప్ వచ్చింది 100 రెస్పాండ్ అవ్వాలి 100 కమిషన్ పోను కమిషన్ పిలిచారు డీఎంఏ గారు నేను రెస్పాండ్ అవ్వాలి ఆ పక్కన మీటింగ్ పెట్టాను ఎంబీ గారు కమ్యూనిటీ సెక్రటరీ ఇస్తానా కమ్యూనిటీ బుధవారం రోజు వర్కర్స్ అవకాశం బుధవారం ఆఫ్టర్
రెడీ చేస్తారా మీటింగ్కి సంబంధించి సార్ ఇంకా ఇప్పుడు వెనక జరగండి సైడ్ ఇటు వెనక జరగండి రావన్నా
హరిబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒంగోలు నగరపాలక సంస్థలో నేను మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి యొక్క సహకారంతో ఈరోజు నేను ఈ ఒంగోలు కార్పొరేషన్లో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మరి నేను గ్రూప్ 1 సెలక్షన్ ద్వారా మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు నగరపాలక సంస్థలో మొదటిసారిగా, గతంలో నేను నెల్లూరులో అడిషనల్ కమిషనర్గా పనిచేశాను. మళ్ళీ ఇక్కడ రెండవసారి నగరపాలక సంస్థలో మరి పూర్తి బాధ్యతలతో కమిషనర్గా విధులు నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన అత్యవసరమైనటువంటి మంచినీటి సప్లైకి సంబంధించి క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. దానిపైన దృష్టి పెడతాం ఖచ్చితంగా. అట్లాగే శానిటేషన్, ఎందుకంటే పారిశుద్ధ్యం అనేటువంటిది ఆరోగ్యంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి పారిశుద్ధ్యానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దానికోసం చర్యలు తీసుకుంటాము. మాకున్నటువంటి సిబ్బంది సహాయంతో మరి వారితో పని చేయిస్తూ ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ప్రజలకు మంచి పారిశుద్ధ్యాన్ని అందించడం అనేది రెండవది. ఇక మూడవది వీధి దీపాల నిర్వహణ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సో వాటిపైన కూడా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకొని ఎక్కడైతే వీధి దీపాలు మరి వెలగట్లేదు చాలా రోజులుగా అనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయో అట్లాంటి వాటికి కూడా ఒక SOP పెట్టుకొని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ద్వారా మరి అలాంటి సమస్యలు లేకుండా చూడటం. ఇంకా మాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు చేపడుతున్నారో, పెన్షన్ అయితేనే అలాంటి వాటన్నిటిపైన కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సచివాలయాల ద్వారా, మా మున్సిపల్ ఆఫీస్ ద్వారా అన్ని రకాలుగా ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం 42 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. 42వ రోజు బుధవారం ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ, కోటా సుధాకర్, పార్శ్వ కోటయ్య, నున్న శంకర్ హాజరై వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడా బాలనాగేంద్రం నిర్విరామంగా ఒంగోలు నగరంలో పేదలకు డొక్కా సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని రోజులు మహాయజ్ఞంగా కొనసాగాలని ఆకాంక్షించారు. మనకి సర్వీస్ అంటే ఇష్టం కదా. గడ్డికి అన్న నీళ్ళు పోయలేదు, నీళ్ళు పోయి చాలు మళ్ళీ జాగ్రత్త. పెరుగు వీడియో రోజు కలుపుతుంటే పోయి కొద్దిగా మరి పెడతాం. నెల్లూరు బస్ స్టాండ్ బాగుందా? అవును సార్, నేను ఒకటే వేసేది అందరు కావుదా.
ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కార్యాలయము ఈరోజు 42వ రోజుకు జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు బాలనాగేంద్ర యాదవ్ గారి స్ఫూర్తితో ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం నిత్యముగా జరిగిపోతూ ఉంటుంది. దాని శుభాకాంక్షలు. కొనిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరం జడా బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో 42వ రోజున నిర్విరామంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం చాలా బాగుందని చాలామంది డోనర్స్ కూడా వస్తున్నారు. మరి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జడా బాలనాగేంద్ర బాబు గారు ఈ 42వ రోజుకి చేరుకుంది. ఈ నిత్య అన్నదాన పథకం డొక్కా సీతమ్మ అన్నదాన పథకము దీనికి విశేషంగా ప్రజల్లో బాగా ఆదరణ పొందింది. ఎంతోమంది పేదలు ఆకలి తీర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్విరామంగా చేయటానికి ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ సహకరిస్తున్నారు జడా బాలనాగేంద్ర బాబుకి. ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలోని అంకమ్మపాలెం శ్రీ శ్రీ రాధా గోవింద గోపాలకృష్ణ మందిర ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జన్మాష్టకం వేడుకల్లో భాగంగా 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద పురోహితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తంతు వంటి కార్యక్రమాలను వేద పండితులు ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. అనంతరం శ్రీ శ్రీ రాధా గోవింద గోపాలకృష్ణ మందిర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి గురువుగా చక్కగా చక్కగా నామం చేస్తున్నారు. అతిక స్వామి వారి చేత స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రుక్మిణి సత్యభామ సమేతులై ఉన్నారు. రుక్మిణీదేవి సాక్షాత్ మహాలక్ష్మీదేవి అంశ. సత్యభామాదేవి పూర్వక మహారాజుకి 6 సంతానం. మొదటి ఒక లేఖ రాసి నీవు ఈ ప్రదేశ్ పెట్టమన్నది కృష్ణుని తప్పుగా తలచేలో కన్యా రత్నములను విధికి తీసుకుని రావాల్సిందిగా దక్షిణ ప్రసరంగా గురుగారు భాగవతాలు వీళ్ళు వస్తారు. వచ్చి ఆ నువ్వు ఎక్కమన్నారు రథాన్ని వెంటనే ఆ బ్రాహ్మణుడిని కూడా వెంటబెట్టుకొని నేరుగా వచ్చారు. రుక్మిణీదేవి అక్కడ పార్వతీ పరమేశ్వరుడు కూర్చోబెట్టుకున్నారు. స్వరూపాన్ని అందరూ కూడా వెంటబడ్డారు. మా అమ్మాయి రుక్మిణిని తీసుకుని వెళ్తావా? శ్రీకృష్ణ
రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒంగోలు శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్కు 3 మాత్రమే అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులుగా కమిటీకి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా పెల్లూరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పివి కృష్ణారావు, కోశాధికారిగా జె శ్రీనివాసరావు ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయడంతో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల పరిశీలకులుగా గుంటూరు భాస్కర్రావు, బట్టు బాలాజీరావు, కె రాజగోపాల్ వ్యవహరించగా ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పి నాగరాజు, డివిజన్ కార్యదర్శి లెనిన్, మహిళా అధ్యక్షులు అంతోనమ్మ, శాంతి, స్వర్ణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. పథకం అన్నట్టున్నాను. సార్ ఒక్క నిమిషం ఒకసారి చూడండి. పథకం అన్నట్టున్నాను. సార్ ఒక్క నిమిషం
చెన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ హోటల్ని బుధవారం యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గణేష్ రెడ్డి, సురేష్ పాల్గొని స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ నిర్వాహకులు కృష్ణారెడ్డి, గోపి చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కృష్ణారెడ్డి, గోపి చంద్రశేఖర్ మాట్లాడుతూ మా వద్ద క్వాలిటీతో డైలీ టీ, కాఫీ, స్నాక్స్, చికెన్ స్నాక్స్, మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్స్ తదితర ఐటమ్స్ అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు, స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ షేక్ సైదా, టంగుటూరు మాజీ ఎంపీటీసీ బొడ్డా సతీష్, స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ సిబ్బంది పాల్గొన్నారు. లోపలికి వచ్చా
నెంబర్ పవన్. ఒంగోలు టౌన్లో ఎంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులపై జరుగుతున్న పరిణామాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు అన్నారు. ఇటీవల కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలుపై జరిగిన అత్యాచారం, హత్యపై ప్రముఖ రచయిత్రి నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి రచించిన గీతాన్ని ప్రజాగాయకుడు నూకతోటి శరత్బాబు పాడిన వైద్యాలయమా మగ మృగాలయమా దృశ్య గీతాన్ని ఒంగోలు మెడికల్ కళాశాల లెక్చరర్ గ్యాలరీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరుమలరావు సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని, విద్యార్థుల పట్ల సోదరభావంతో మెలగాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, మద్యానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల సగం అనర్థాలు, గతం కంటే ఇప్పుడు స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువయ్యాయని, స్వేచ్ఛకు హద్దులు దాటితే వాటి పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పారు. ఫ్రెండ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వాళ్ళు తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని అన్నారు. సమాజాన్ని మేల్కొల్పే మరిన్ని గీతాలు రూపొందించాలని వారు కోరారు. సంగీత దర్శకత్వం వహించిన వెస్లీ, ఎడిటర్ షాన్ను ఆయన అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జాలాది మణిబాబు, నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, ఎడిటర్ షాన్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించారు, స్టేట్లో జరపలేదు. అంటే అది అంత దురదృష్టకరమైనటువంటి, అతి హింసాత్మకమైనటువంటి ఘటన. ఒక ఆడపిల్లను అంత చిత్రహింసలు పెట్టి, అంటే ఆమె చేసిన నేరం ఏమిటి అంటే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించటం, ప్రశ్నించటం అనేటువంటి పని చేసినందుకు గాను ఆమెను అంతగా చిత్రహింస గురి చేశారు. నిజానికి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో అది కూడా ఒకటి అని అనుకున్నాను నేను కూడా. నాకు ఆ విషయం జరిగిన 4 రోజుల దాకా నాకు కూడా తెలియదు. మామూలుగా జరుగుతున్న సంఘటనలుగానే అనుకున్నాను. నేను ఎక్కువగా టీవీ ఫాలో అవను కాబట్టి నాకు పెద్ద తెలియలేదు. తర్వాత తెలిసిన తర్వాత ఆ విషయం గురించి తెలుసుకుంటే నిజంగా మనసు ఎంత కలతపడిపోయిందంటే, ఒక ఆడపిల్లని కన్న తల్లిగా, ఒక ఆడపిల్లకి అత్తగారిగా, 2 మనవరాలు కలిగినటువంటి ఒక బామ్మగారుగా, అమ్మమ్మ నాయనమ్మగా, ఆడపిల్ల పరిస్థితి ఇంతేనా? ఎంత చదువుకుని ఒక మెడిసిన్, ఇంజనీరింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ కోసం చేయాలంటే ఎంత కష్టపడి వాళ్ళు ఇంటర్మీడియట్ లో నిజంగా చెరుకు రసంలో పిప్పిలాగా చేసేస్తారు మొత్తాన్ని. అంతగా టార్చర్ పడి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులకు వస్తారు. ఇంకొకటి, మిమ్మల్ని అందరినీ చూసి నేను అనుకున్నాను అంటే ప్రొఫెషనల్ కోర్సులు అంటే మీరంతా చాలా గంభీరంగా అలా ఉంటారు అన్నాను. ఏం లేదు, నేను 16 ఏళ్ళు లెక్చరర్ గా చేశాను, అలాంటి కోటి మొక్కల్లానే కనిపించాను. కాబట్టి అంటే ఆ ప్రస్తుతంలో ఆ చెబుతాను నిలుపుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సులు అనుకున్నారు, ప్రతిసారి ప్రతి సందర్భంలో గంభీరంగా ఉండాలని మీరు నచ్చారు. 16 ఏళ్ళు లెక్చరర్ గా, ఒక 14 ఏళ్ళు స్కూల్ టీచర్ గా వర్క్ చేసిన తర్వాత ఇంతకాలం విద్యార్థులను కలుసుకోవడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. అలాగే షాన్ మొత్తం ఎడిటింగ్ చేసినటువంటి సార్ కూడా వచ్చినారు. ఈ
అందరికీ కూడా ముందుగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఏదైతే ఇంకా విషాదమైనటువంటి ఒక సంఘటనలు మోసుకొని హృదయంలో భారమైనటువంటి దీంతో అంటే భావజాలంతో ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీకు ఆడపిల్లలు ఉంటే అలాగే మగపిల్లలు అందరూ కూడా ఎవరైతే సంఘటనని అందరూ కూడా దీనికి అతీతంగా అంటే ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా అతీతంగా దీనికి ఖండించినటువంటి నేపథ్యంలో షరత్ గురించి చెప్పాలి. షరత్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏదైనా సరే ఇలాంటి సామాజిక సంబంధించినటువంటి విషయాలు జరిగినప్పుడు తను తప్పనిసరిగా ఇలాంటి కేసెస్ అనేది కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతను సామాజిక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తారు. దయచేసి మీ అందరూ కూడా పిల్లలు మీ దగ్గర వచ్చిందంటే మీరందరూ ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఈజీ మ్యాటర్ అండ్ జోక్. దిస్ ఈస్ వెరీ హీనియస్ క్రైమ్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఇప్పుడు ఏది సమాజాన్ని మొత్తం కలిసి వస్తున్న సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసంగా రచయితులుగా జర్నలిస్టులుగా ఒక చేసినట్టు జర్నలిస్ట్ షరత్ మేమందరం కలిసి చేసిన ఒక ప్రయత్నం ఇది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు జరిగింది కాబట్టి ఈ గెసెట్ ఇక్కడ మీ దగ్గర ఆవిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మేము వచ్చాము మీ దగ్గరికి. ఓకేనా? అందువల్ల ఈ సందర్భంగా ఒకటే నేను ఎక్కువ చెప్పను మీకు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సొసైటీలో మనం మానవీయ సంబంధాలు మనుషుల మధ్య సంబంధాలు యంత్రాల్లో మారిపోకూడదు అనేటువంటిది. ఒక మనిషికి ఏదైనా ఒక జంతువుకి ఏదైనా జరిగితే ఇంకో జంతువు పట్టించుకోడు, కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే ఇంకో మనిషి స్పందించకపోతే ఈజ్ ఈక్వలెంట్ టు యానిమల్. మా కాలేజీని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు మేడం, సర్వదా కృతజ్ఞతలు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది ఎవరి సమస్య కాదు, మన సమస్య. స్టూడెంట్స్, ఇది మన సమస్య. మీరు కూడా పోయిన వారం అంతా దీనికోసమే కదా పోరాటం చేసింది. ఆ పోరాటంలో పాక్షికంగా మీరు సఫలీకృతం అయ్యారు. సో మీరు కోరినట్టే గవర్నమెంట్ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కోర్స్ ఇవన్నీ ఆలోచిస్తుంది. దాంతోపాటే యాజ్ అ ప్రిన్సిపల్గా ఎడిషనల్ డిఎంఈగా ఈ క్యాంపస్ మొత్తానికి అధినేతగా మేము కూడాను చాలా వరకు భద్రతా చర్యలు తీసుకున్నాను మేడం. లైటింగ్ పెంచడం, సెక్యూరిటీ కొంచెం ఇంప్రూవ్ చేశాము. అలాగే మా మహిళా స్టూడెంట్స్ అందరికీ లేకపోతే డ్యూటీలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా స్పెషల్ రూమ్స్ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ కరెంట్కి అరేంజ్ చేశాము. సెక్యూరిటీ కూడా మేల్ సెక్యూరిటీ కూడా పెంచాము. లైటింగ్ ఫెసిలిటీస్ కూడా బాగా పెంచాము మేడం. వాటర్ ఫెసిలిటీ 24 గంటలు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఏ విధంగా ఇబ్బంది కాకూడదు. అలాగే సీసీ కెమెరాస్ అన్నీ కొంచెము మేము కూడా జాగ్రత్త అలాంటి సంఘటన ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకున్నాము. సో అది ఒక ఎత్తు అయితే ఇవాళ శరత్ గారు మీరు స్టేట్ లెవెల్ కాదు మన జిల్లాలో డిఫరెంట్ యాక్టివిటీ. కొంతమంది పూర్వవాళ్ళు పుట్టుకతో వ్యక్తులు, పేర్లకి పుగాళ్ళకి షికాళ్ళకి విపత్తులు, తాతగారి బామ్మగారి పాదాలకు దాచుడు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులని మహాకవి శ్రీశ్రీ గారు అంటారు. కానీ నేటి యువత అలా కావద్దు. కొంతమంది యువకులు ముందు యుగం యువతలు, భావన జీవన బృందావన నిర్మాతలు అని అంటారు. సో ఆ రెండవ చరణం, రెండో పంక్తుల యువకులు మీరందరూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక మహిళలపై జరుగుతున్నటువంటి అనేక దారుణాలు మీరు చూస్తూనే ఉన్నారు. నిత్యం సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉంది. ఆ మెడికల్ కాలేజీ డాక్టర్ జరిగిన సంఘటన జరిగిన మరుసటి రోజే ఇంట్లో జరిగింది. నిన్నగాక నిన్నే 6 సంవత్సరాల పాపని కన్న తండ్రి బలాత్కారం చేశాడనేది వార్తలో రావడం జరిగింది. అది మనం ఊహించగలమా? దేశంలో ఎక్కడా లేని రక్షణ తండ్రి దగ్గరే ఉంటాడు. మరి ఆ తండ్రి కన్న కూతుర్ని తాను పెట్టిన గుడ్డుని తానే పాల్గొన్నట్లు కన్న తండ్రి ఆ రకంగా బలాత్కారాలు చేస్తారంటే ఎక్కడ ఉంటుంది మహిళలకు రక్షణ? సో మణిపూర్లో మీకు తెలిసే ఉంటుంది, మణిపూర్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఎక్కడో మణిపూర్లో కాదు, రోజుకొక మహిళ మీద, రోజుకొక చిన్నారుల మీద, పాఠశాలలో హాస్టల్లో 9వ తరగతి చదివే కూడా గర్భం ధరిస్తున్నారంటే ఇంకంత దారుణమైన పరిస్థితులు మనం చూడబోతాము. సో ముఖ్యంగా అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి చనువుగా ప్రవర్తించదు. ఎందుకంటే మీ లైఫ్, మీ ఎడ్యుకేషన్, మీ లైఫ్ మీరు చాలా ముఖ్యం. మిగతా ఏమని ఇటువంటి సంఘటనలు పునరావృత కాకుండా అబ్బాయిలు కూడా తోటి సోదరిలాగా మన ఇంట్లో అక్క ఎలా ఉంది, మన ఇంట్లో మా అమ్మ ఎలా ఉంది, మన ఇంట్లో చెరువు ఎలా ఉంది, ఆ రకంగా చూసుకుంటేనే ఈరోజు
అంతా బాగుంటుంది, సమాజం చక్కగా ఉంటుంది అనేది నేను తెలియజేస్తూ ఈ పాటని స్పందించి తను ఫోన్ చేసి తను నిజంగా అంటే ఏడవడమే తక్కువ అంత బాధపడుతూ శరతు చాలా దారుణం ఉంది, నేను ఇంత రోజుకి ఎప్పుడు వెళ్ళలేదని రాసి చెప్పిన వెంటనే ఆ పాట రావడానికి కష్టపడ్డాం, త్వరితగతిన రావడానికి. కానీ ఎప్పటికీ ఆలస్యమైంది. మీ దృష్టికి ఈ పాటను తీసుకొస్తే మేము చేసిన కష్టానికి ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పాటని చేయడం జరిగింది. సో ఆ పాటని మీరు చూసి మరింత మందికి షేర్ చేస్తే ఆ పాట ఒక అర్థం, దాన్ని చేసిన కష్టం 10 మందికి తెలుస్తుందని ఆశిస్తూ మాకు ఇక్కడ ఆవిష్కరించే అవకాశం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. స్థానిక సుజాతానగర్లో జరిగిన అపెక్స్ హై స్కూల్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు మండాది శ్రీనివాసరెడ్డి వర్ధంతి వేడుకలు. ఒంగోలు నగర నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కె వెంకటేశ్వరరావు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.